హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఇప్పుడు మన ఛానల్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ముందుగా నూనె అయితే యాడ్ చేసుకున్నాను. నూనె యాడ్ చేసిన తర్వాత అది బాగా హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయలను కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసి నూనె అంతా ఉల్లిపాయలకు పట్టే విధంగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. నేను ఆయిల్ అనేది ముందుగా ఫ్రై ఆనియన్స్ కోసం వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫ్రై ఆనియన్స్ ఆ ఆయిల్ నేను యూజ్ చేశాను. ఇప్పుడు మూత కొంచెం తీసి చూద్దాము. చూసిన తర్వాత ఇంకొంచెం వేగాలి. కొంచెం కరివేపాకు అలాగే కల్లుప్పు నేను యాడ్ చేశాను అనమాట. ఇంకొంచెం మూత పెడితే ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము మగ్గించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమోటాలు, నేను ఆనియన్స్ ఒక పెద్దవైతే 2 తీసుకున్నాను, అవైతే సరిపోతాయి. టమాటాలు ఒక 4-5 చిన్న టమాటాలు, పెద్దవైతే ఒక 4 సరిపోతాయి, అవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, అవంతా బాగా ఆయిల్లో మగ్గేంత వరకు ఇట్లా ముక్క ఉడికిందా లేదా అని ఇలా విధంగా నేనైతే చెక్ చేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము. అయిపోయిన తర్వాత అది కూడా బాగా వేగాలి ఆయిల్లో. ఆ తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత బిర్యానీ మసాలా కూడా 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అనమాట. 2 బాగా పట్టే విధంగా మసాలాలకి కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మ్యారినేషన్ చేసుకున్న చికెను నేను 1.5 కేజీ వేసాను. రైస్ కూడా మనము ఎంతైతే చికెన్ వేస్తామో అంతే రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారము మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఉప్పు కారం అనేవి తినేవాళ్ళు 2 స్పూన్లు, లేదు 1 స్పూను తినని వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు తిన్నారు కదా, మీకు టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసిన తర్వాత కొంచెంసేపు అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనమేం వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయని అవసరం లేదండి, చికెన్లోనే వాటర్ అయితే అయిపోతాయి. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, అందుకని ఇంకొక స్పూన్ కూడా నేను యాడ్ చేశాను కారాన్ని. చూడండి ఎంత బాగా చికెన్ అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత నేను సగం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మధ్యలో ఇలా కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన రైస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడమే, అంతేనండి. మనకి సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము బిర్యానీ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కన్నా ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇదే ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చుతుంది. నేను లాస్ట్లో కొంచెం న్యాచురల్ ఫుడ్ కలరు ఎల్లోది తీసుకున్నానండి. ఆ తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఇంక మూత పెట్టి మనము ఒక 10 నిమిషాలు హైలో ఉడికించుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో లేదా స్లోగా అన్న పెట్టి ఉడికించుకోవచ్చు. అంతే అండి. చూడండి మూత తీసి చూస్తే బిర్యానీ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద వాటర్ ఏమైనా ఉందా నేనైతే చెక్ చేస్తున్నాను. ఎక్కువ మనం కలపకూడదు. ఈ విధంగా చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా గుమగుమలాడే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.